బెండకాయ ఎలా చేసినా జిగురుగా వస్తుంది. మీరు ఈ పాటికి చాలా రకాలుగా ట్రై చేసి ఉంటారు. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. బెండకాయ ఫ్రై జిగురు లేకుండా ఎంతో టేస్టీగా వస్తుందండి. మన ఇవాల్టి రెసిపీ జిగురు లేని బెండకాయ ఫ్రై అండి. ఇంటిల్లిపాది ఎంతో ఇష్టంగా తింటారు. అంత టేస్టీగా వస్తుంది. బెండకాయలు జిగురు రాకుండా ఉండడానికి కొన్ని చిన్న చిన్న టిప్స్ చెప్తానండి. మిస్ కాకుండా చూడండి. బెండకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా అడిగి మరీ చేయించుకుంటారు ఈ బెండకాయ ఫ్రైని. అంత టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, ప్రిపేర్ చేసేద్దామా? అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ నేను 1/2 కిలో బెండకాయలను తీసుకున్నాను. లేత బెండకాయలు అండి. చూడండి, ఈ బెండకాయల్ని ఒకసారి వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఈ బెండకాయ ఫ్రైకి కావలసినవి మీడియం సైజు 3 ఉల్లిపాయలు, ఒక 3 టమాటాలు, ఒక 3 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర. పెద్ద సైజు అయితే మీరు 2 తీసుకున్నా కూడా సరిపోతుంది. టమాటాలను, ఉల్లిపాయలను మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసి అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసి వేయించుకోవాలి. చూడండి, ఈ సైజు కట్ చేసుకోవాలి. మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా కట్ చేసుకోండి. ఈ బెండకాయ ముక్కల్ని డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చండి ఆయిల్లోన. ఎక్కువ ఆయిల్ ఇష్టం లేని వాళ్ళు ఇలా చేసుకోవచ్చు. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. హై ఫ్లేమ్లో పెడితే మరీ మాడిపోతాయి. బెండకాయలు ఆయిల్లో వేగుతూ ఉంటే జిగురు మొత్తం బయటకు వస్తుందండి. 5 నుంచి 10 నిమిషాలు వేగిన తర్వాత జిగురు మొత్తం పోతుందండి. అప్పటిదాకా బెండకాయ ముక్కల్ని వేయించుకోవాలి. ఇంకా మీరు ఐరన్ కడాయి అవైలబుల్గా ఉంటే ఐరన్ కడాయిలో కానీ ఐరన్ తవాలో కానీ వేయించుకుంటే ఇంకా బాగా వస్తాయి, త్వరగా వేగుతాయి అన్నమాట. నా దగ్గర ఐరన్ కడాయి లేదు కాబట్టి నేను ఇలానే వేయిస్తున్నాను. 5 నిమిషాలకి చూడండి, ఇలా జిగురు లేకుండా బెండకాయలు ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు ఒక బాండీ తీసుకొని ఆ బాండీలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని అందులోకి పోపు గింజలు వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూను ఉద్దిపప్పు, 1/2 టీ స్పూను శనగపప్పు. అందులోకే మనం సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. ఈ పప్పులు కొంచెం రంగు మారాలండి. ఇలా రంగు మారుతున్నప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేయాలి. ఇలా మీడియం సైజులో కట్ చేసుకోవాలండి. చూడండి, ఇలా ఈ బెండకాయ ఫ్రైకి ఉల్లిపాయ ముక్కలు ఇలా మీడియం సైజులోనే కట్ చేసుకోవాలి. మరీ చిన్నగా కట్ చేసుకోకూడదు. ఇలా ఉల్లిపాయలు వేసిన వెంటనే ఒక చిటికెడంత ఉప్పు, కొంచెం పసుపు వేసి మగ్గించుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు మరీ వేగాల్సిన పని లేదండి, కొంచెం మగ్గితే చాలు. ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని అలా కలుపుకున్న తర్వాత ఉల్లిపాయలు మగ్గుతూ ఉంటాయి. ఇలా మగ్గుతూ ఉన్నప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేయాలి. టమాటా ముక్కలు కూడా మరీ చిన్నగా కట్ చేసుకోకూడదు, ఈ సైజులో ఉండాలి. బెండకాయ ఫ్రైకి ఇలా ఉంటేనే మంచి టేస్ట్ వస్తుంది. ఇలా అన్నీ ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలండి. మరీ మెత్తబడకూడదు. ఈ బెండకాయ ఫ్రైకి అలా ఉల్లిపాయలు టమాటాలు అలా తగులుతూ ఉండాలి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న బెండకాయలు వేయాలి. చూడండి, బెండకాయలు అస్సలు జిగురు లేకుండా వచ్చాయి. బెండకాయ ముక్కల్ని మనం ఆయిల్లో ఫ్రై చేసుకున్నందుకు అస్సలు జిగురు లేకుండా ఉంటాయండి. ఇలా బెండకాయలు వేసి మొత్తం అన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఒక టీ స్పూన్ కారము, రుచికి సరిపడా ఉప్పు వేసి కలుపుకోవాలి. ఈ ఉప్పు కారం బెండకాయ ముక్కలకి పట్టేలాగా మొత్తం ఒకసారి కలుపుకోవాలండి. ఇలా అస్సలు మీరు ఎలా చేసినా కూడా ఇప్పుడు అస్సలు జిగురు రాదండి. ఇక్కడ ఒక టిప్ చెప్తానండి మీకు. బెండకాయలు మార్కెట్ నుంచి తెచ్చిన వెంటనే ఒకసారి వాటర్లో క్లీన్ చేసుకొని కాటన్ గుడ్డతో తుడిచేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. మళ్ళీ మనం కూర చేసేటప్పుడు బెండకాయల్ని కడగాల్సిన పని లేదు. ఈ విధంగా బెండకాయల్ని ఫ్రై కానీ కర్రీ కానీ ఏ చేసుకున్నా బెండకాయలు అస్సలు జిగురు ఉండవు. ఒకసారి ఇలా ట్రై చేయండి. మన బెండకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇంకా ఫైనల్ టచ్ కొంచెం కొత్తిమీర చల్లేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. చూడండి, ఎలా చేసినా కూడా జిగురు రాదు. ఈ బెండకాయ ఫ్రై రోటీలోకి, చపాతీలోకి, వేడివేడి అన్నంలో కానీ లేదు సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్, టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మన ఆర్డీజీ పిల్ల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
వీడియో నచ్చితే లైక్ చేయండి. లైక్ చేస్తే మరికొంతమందికి మన వీడియో షేర్ అవుతుంది. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీకు ఏమైనా రెసిపీస్ కావాలన్నా కామెంట్లో చెప్పండి. వీడియో ఛానల్లో పోస్ట్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.